నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున ఈ కోపం ఆవేశం వలన అన్నదమ్ముల మధ్య సరైనటువంటి సంప్రదింపులు ఉన్నాయా? అక్క చెల్లెల మధ్య ఉంటున్నాయా? తల్లి కూతుళ్ళ మధ్య ఉంటున్నాయా? తండ్రి కొడుకుల మధ్య ఉంటున్నాయా? ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కోపం అనేది మనము ప్రదర్శించడం సర్వసాధారణం. అయితే ఆ కోపం వలన ఎదుటి మనిషి గాయపడేంతగా మనం కోపపడొద్దు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి గాయపడేంతగా మనము మన కోపాన్ని ప్రదర్శించకూడదు. ఆ కోపం అనేది మనకు ఉంటుంది కాబట్టి ఆ కోపాన్ని మనం అణుచుకోవాలి. ఏం చేయాలి? అణుచుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అణచాలి. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు అణచాలి. యేసు ప్రభువును పట్టుకోవడానికి వస్తే పేతురు ఏం చేశాడు? సైనికుడు చెవిని తెగ నరికాడా లేదా? అంటే పేతురుకున్నటువంటి ఆవేశం సామాన్యమైన ఆవేశం కాదు. అటువంటి పేతురు పరిశుద్ధాత్మను పొందిన తరువాత యేసు ప్రభు వారి కొరకు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. పేతురు ఒక్కసారి నిలబడి ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిస్మం పొందారా? పొందలేదా? దానికి కారణం ఏంటి? పేతురు ఆవేశాన్ని తగ్గించుకొని, కోపాన్ని తగ్గించుకొని పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు మాట్లాడినటువంటి మాట వేరు. ఆ మాట విధానాన్ని బట్టి 3000 మందిని బాప్తిస్మం పొందడానికి, రక్షణ పొందడానికి సహాయకుడయ్యాడు. మరి షిమ్యోను, లేవి ఆ కోపాన్ని ప్రదర్శించి హమోరును, తర్వాత వాళ్ళ కుమారుడు షెకెమును, వాళ్ళ సంతతి అంతటిని కూడా సమూల నాశనం చేశారు. ఇప్పుడు వీళ్ళ నాశనానికి, వీళ్ళ యొక్క మరణానికి, వీళ్ళ యొక్క ఆత్మలకు జవాబుదారి ఎవరు? ఈ షిమ్యోను, లేవి అనేటువంటి వారు. కాబట్టి అటువంటి జవాబుదారులుగా మనం నిలబడకూడదు. ఇది నానా ఎవరి ఆత్మలకైనా సరే మనం బాధ్యులుగా నిలబడకూడదు. మనల్ని బట్టి ఎవరైనా గాయపరచబడి దేవునికి దూరం అయితే, మన మాటను బట్టి ఎవరైనా గాయపరచబడి, మన కోపాన్ని బట్టి, మన ఆవేశాన్ని బట్టి ఎవరైనా దూరం అయిపోతే వారిని బట్టి మనము దేవునికి లెక్క అప్పగించినటువంటి వారుగా మనము చరిత్రలో నిలబడకూడదు అని ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, కోపం అనేది మనకు సర్వసాధారణంగా ఉంటుంది. పదే ఎందుకు చెప్తున్నానంటే, కోపం ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది. ఉప్పు కారం తినేవాడికి కోపం రాదంటే ఎవరు నమ్మరు. అర్థమవుతుందా? ఉప్పు కారం తినేవాడికి కోపం రాదంటే ఎవరు నమ్మరు. అర్థమవుతుందా? కాబట్టి ఆ ఉప్పు కారం తినేటువంటి మన ప్రజలందరిలో ఖచ్చితంగా కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఎలా ప్రదర్శించాలి అనేది నేర్చుకోవాలి. అది బైబిల్ నేర్పిస్తుంది మనకి.